వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీ పాలిసెట్ 2025 అడ్మిషన్స్‌లో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, లాస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయి? ఆ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాము. ఇక్కడ మనకి ప్రెజెంట్ అయితే టాప్ పాలిటెక్నిక్ కాలేజ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ స్టేట్ ఫస్ట్ అని మనకి కోడ్ ద్వారానే తెలుస్తుంది. 001 అనమాట. గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ ఇన్స్టిట్యూట్ కోడ్ వచ్చి 001. ఓకే, పాలిసెట్ అడ్మిషన్స్లో దాని కోడ్ వచ్చి ఎంఏఎస్బి. ఓకే, డీటెయిల్ నోటిఫికేషన్ ప్రకారం మనకి కౌన్సిలింగ్ అనేది మనకి 24th జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. 1st జూలైన సీట్ అలాట్మెంట్ తోటి, అంటే 4th జూలైన మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ తోటి ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కంక్లూడ్ అయిపోతుంది. మళ్ళీ మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే ఫైనల్ ఫేజ్లో అయినా సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా తెలుసుకోవడం ఎలా? ఓకే, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఎలా ఉంది, ఈచ్ క్యాస్ట్కి కేటగిరీకి కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఫైనల్ ఫేజ్లో కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి. ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే 9th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి ఈ కౌన్సిలింగ్ వచ్చి ఫిజికల్గా కాలేజీలో రిపోర్ట్ చేయడంతో ఎండ్ అవుతుంది. సో అది మనకి 17th జూలై వరకు కూడా అవకాశం ఉంటుంది. ఓకే, ఇలా మిగిలిపోయిన సీట్స్ మళ్ళీ మనకి స్పెషల్ రౌండ్ అనేది ఒకటి ఉండొచ్చు, లేకపోతే మనకి స్పాట్ అడ్మిషన్స్ కూడా కండక్ట్ చేసే అవకాశం ఉంది. స్లైడింగ్ తర్వాత, అంటే ముందుగా ఇన్స్టిట్యూట్లో స్లైడింగ్ కూడా కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మనకి స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఫేజు, లాస్ట్ ఫేజు, తర్వాత ఒకవేళ ఉంటే స్పెషల్ రౌండ్, దాని తర్వాత ఉంటే దాని తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటుంది, దాని తర్వాత స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. సో ఇన్ని ఫేజెస్ ఉన్న ఈ పాలిటెక్నిక్ కౌన్సిలింగ్లో మనకి ఫస్ట్ ఫేజు, లాస్ట్ ఫేజు ర్యాంక్ స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయి, వాటి మధ్య డిఫరెన్స్ ఏమైనా ఉందా? సో పాలిటెక్నిక్ కాలేజ్ మాసప్ ట్యాంక్ స్టేట్ పాలిటెక్నిక్ కాలేజ్, స్టేట్ ఫస్ట్ పాలిటెక్నిక్ కాలేజ్ అనుకుంటే, సో ఆ పాలిటెక్నిక్ కాలేజ్లో మనకి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి? ఓకే, ఇది మనకి టీజీ పాలిసెట్ 2024 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ ఫేజ్. సో ఈ ఫస్ట్ ఫేజ్లో ఆటోమొబైల్ బ్రాంచ్లో కట్ ఆఫ్ ర్యాంక్ 6201 ఓసీ బాయ్స్కి ఉంది, ఓసీ గర్ల్స్కి వచ్చి 8189 ఉంది. ఇప్పుడు ఇదే పాలిటెక్నిక్ కౌన్సిలింగ్లో మనకి లాస్ట్ ఫేజ్ అంటే ఫైనల్ ఫేజ్లో ఎలా ఉన్నాయి? 6289 ఉంది, 8189 ఉంది. 6289, 6289, 8189, 6289, 8189. ఇక్కడ గర్ల్స్లో అయితే మారలేదండి, బాయ్స్లో మాత్రం 6289, అంటే ఒక 100 ర్యాంక్స్తో తేడాతోటి మళ్ళీ అడ్మిషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇది ఈచ్ కేటగిరీకి మీరు చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ వీడియోని ఒకసారి ఇలా ఆప్ చేసి చూపిస్తాను. ఓకే, సో మీరు జస్ట్ ఇక్కడ ఏదైతే సెల్స్ కనిపిస్తున్నాయో మీ కేటగిరీ వైజ్ ర్యాంక్స్, సో దాన్ని మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, సో ప్రజెంట్ అయితే మనం చూపించే బ్రాంచెస్ మీకు అంతా కనపడట్లేదు కదా. సో ఈ మ్యాటర్ అంతా నేను తీసేస్తాను. జస్ట్ మనకి బ్రాంచెసే కావాలి కాబట్టి, సో ఆ బ్రాంచెస్ వరకు మీకు వచ్చేటట్టు నేను ఇది హైడ్ చేసేస్తే సరిపోతుంది. సో తీసేస్తున్నాను. మనకి ఇది కూడా అవసరం లేదు. సో ఇక్కడ మీకు ఆటోమొబైల్ బ్రాంచ్లో కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి చూసుకోండి. ఓకే, ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్కి తేడా ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాలి. బీసీఏ బాయ్స్ 19,945, ఇది ఫైనల్ ఫేజ్లో. ఫస్ట్ ఫేజ్లో ఎలా ఉంది? 19,945. ఓకే, చేంజ్ ఏం లేదు పెద్దగా. బీసీఏ గర్ల్స్లో మాత్రం మారింది, 57,958. సో ఇక్కడ బీసీఏ గర్ల్స్లో 19,945 అంటే 59,000. ఓకే, ఇలా మారింది. అంటే అడ్మిషన్స్లో మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి లాస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లేదా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతున్నాయి, చూసుకోవచ్చు. సో ఇది ఆటోమొబైల్ బ్రాంచ్కి. సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ 61889238 ఉంది, 61889238. సో సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్కి చాలా డిఫరెన్స్ ఉంది, చూసుకోండి. సో 3446 ఇక్కడ మనకి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఉంది. అంటే మంచి ర్యాంక్ వచ్చినప్పుడు కూడా మనకి ర్యాంక్స్ అనేది మారే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ షిఫ్ట్ అయిపోయారు మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజ్కి. బీసీఏలో మాత్రం 5785. ఇది ఫస్ట్ ఫేజ్ చూడాలి. సో ఫస్ట్ ఫేజ్లో మనకి 16,386, 16,386 ఉంది. సో దీంట్లో చూస్తే 5780, 11879. అంటే ర్యాంక్ మంచిగా వచ్చిన వాళ్ళు ముందు కంప్యూటర్ సైన్స్ ఏదో బ్రాంచ్ పెట్టుకుని ఉంటారు ఏదో ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్లో.
సో అలాగే తర్వాత వాళ్ళకి అవేర్నెస్ వచ్చి వాళ్ళు మారిండొచ్చు. ఓకే, అలా కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో కంప్యూటర్ సైన్స్ చూద్దాం. 362 ఇది ఫస్ట్ ఫేజ్లో చూద్దాం. ఫస్ట్ ఫేజ్లో 772 1654 ఉంది. 362 394 ఉంది. ఓసీ గర్ల్స్లో మాత్రం ఇక్కడ చేంజ్ వచ్చింది. ఓకే, అంటే ర్యాంక్స్ ఫస్ట్ ఫేజ్లో ఉన్న వాళ్ళు సెకండ్ ఫేజ్లో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యారు. అంటే వాళ్ళు వేరే పాలిటెక్నిక్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ పెట్టుకుని ఉండొచ్చు, తర్వాత మారిపోయి ఉంటారు. సో మనకి ఇక్కడ తర్వాత చూద్దాము బీసీఏ కేటగిరీలో. బీసీఏలో ఫస్ట్ ఫేజ్లో మనకి 2074 ఉన్నారు. సో ఇక్కడైతే ఫైనల్ ఫేజ్కి వచ్చేసరికి 782 ఇలా మారారు. ఓకే, సో 554 వచ్చింది. మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు షిఫ్ట్ అయిపోయారండి. ఇక్కడ మనకి ర్యాంక్స్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లోనే మంచిగా అంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకి వచ్చింది. బట్ దాని తర్వాత చేంజెస్ జరిగాయి. ఆ చేంజెస్ వల్ల ఇక్కడ మనకి ఆ రిఫ్లెక్షన్ అనేది కనిపిస్తుంది. సో ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు ఈ డిఫరెన్సెస్ మీకు చూపించడానికే వీడియో చేయడం జరిగింది. సో ఇది ఫస్ట్ ఫేజ్, ఫైనల్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ వీడియో పూర్తిగా నేను ఒకటి వీడియో పెట్టాను, దాన్ని ఒకసారి మీరు చెక్ చేసుకోండి. బట్ లాస్ట్ ఫేజ్లో లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఎలా ఉంది లాస్ట్ ఫేజ్లో అనేది చూసుకుందాం ఇక్కడ. ఓకే, ఆటోమొబైల్ బ్రాంచ్ 6289 ఉంది, 8189 ఉంది. బీసీఏ వచ్చి 19,945, 12,383. బీసీబీ గర్ల్ వచ్చి 19,804. బీసీసీ బాయ్స్ 6289, బీసీసీ గర్ల్ 8189 ఉంది. సో బీసీడీ బాయ్స్ మనకి 12,318 ఉంది. బీసీడీ గర్ల్ వచ్చి 13,038 ఉంది. బీసీఈ బాయ్స్ 11,620 ఉంది. బీసీఈ గర్ల్ వచ్చి 25,068 ఉంది. 26,597 ఎస్సీ బాయ్స్ ఉంది. 30,673 ఎస్సీ గర్ల్స్ ఉంది. ఎస్టీ బాయ్స్ 27,026 ఉంది. ఎస్టీ గర్ల్స్ వచ్చి 34,513 ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటాలో 26,168 ఉంది. ఈడబ్ల్యూఎస్ గర్ల్స్లో 30,053 ఉంది. సో ఇక్కడ మనకి ఇది ఆటోమొబైల్ ప్రాజెక్ట్ సంబంధించి. సో సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ర్యాంక్స్ లాస్ట్ ఫేజ్ లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఎలా ఉంది? 3446 ఓసీ కోటాలో 5,780. అలాగే బీసీఏ గర్ల్ వచ్చి 11,879. బీసీఏ బాయ్ వచ్చి 5,780. బీసీఏ గర్ల్ వచ్చి 11,879. బీసీబీ బాయ్స్ వచ్చి 5,496. బీసీబీ గర్ల్ వచ్చి 6,521 ఉంది. బీసీసీ బాయ్స్ వచ్చి మనకి 16,068 ఉంది. బీసీసీ గర్ల్ వచ్చి 16,068 ఉంది. బీసీడీ బాయ్స్ వచ్చి 6150 ఉంది. బీసీడీ గర్ల్ కూడా అలాగే ఉంది. బీసీ బాయ్స్ 5865 ఉంది. బీసీ గర్ల్ వచ్చి 5865 ఉంది. ఎస్సీ బాయ్స్ మనకి 10,454 ఉంది. ఎస్సీ గర్ల్ వచ్చి 10,168 ఉంది. ఎస్టీ బాయ్స్ 11,167 ఉంది. ఎస్టీ గర్ల్ వచ్చి మనకి 20,048 ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటాలో 15,155 బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇద్దరికి కూడా అలాగే ఉంది. సిఎస్ కోటా సిఎస్ బ్రాంచ్లో మనకి 362 ఓసీ బాయ్ లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్. ఓసీ గర్ల్ వచ్చి 394. ఇక్కడ చూసుకోవచ్చు మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు జాయిన్ అయినట్టు అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సెకండ్ ఫేజ్ లాస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ మనకి డిఫరెన్స్ అనేది హ్యూజ్గా ఉంది. ఓకే, సో అంటే అక్కడ మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అయిపోయి వచ్చేసారు. ఓకే, వేరే కాలేజెస్లో నుంచి ఇక్కడికి వచ్చేసినట్టు మనకు అర్థమవుతుంది. 782 బీసీఏ బాయ్స్, 782 గర్ల్ కూడా ఉంది. బీసీబీ బాయ్ 554 ఉంది. బీసీసీ బాయ్స్ మనకి 18,331 ఉంది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. బీసీడీ బాయ్స్ మనకి 611 ర్యాంక్ ఉంది. బీసీఈ బాయ్ 1305 ర్యాంక్. బీసీఈ గర్ల్ వచ్చి 1767 ఉంది. ఎస్సీ బాయ్స్ 2783 బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఎస్టీ బాయ్స్ 2938 ఉంది. ఎస్టీ గర్ల్స్ వచ్చి 3238 ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటాలో 1026. సో 1026 ర్యాంక్ వస్తే మనకి ఈడబ్ల్యూఎస్ కోటాలో వచ్చే అవకాశం ఉంది లాస్ట్ ఫేజ్లో. ఇది ఖచ్చితంగా జరుగుతుందని మాత్రం చెప్పలేమండి. ఓకే, మాసప్ ట్యాంక్లోనే ఈసీ బ్రాంచ్ ఉంది. ఈసీ బ్రాంచ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఓసీకి అయితే 951 బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి అలాగే ఉంది. బీసీఏ బాయ్స్ 3161 గర్ల్ కూడా అలాగే ఉంది. బీసీబీ బాయ్ 1233 ఇద్దరికి కూడా అలాగే ఉంది. బీసీసీ బాయ్స్ 5937. బీసీసీ గర్ల్ వచ్చి 10,465. ఇక్కడ మనకి చేంజెస్ ఎందుకు వస్తాయంటే ఈ ర్యాంక్ అనేది మేబీ ఎన్సీసీలోనో క్యాప్లోనో స్పెషల్ కోటా ఏవైతే ఉంటాయో స్పెషల్ కోటాలో ఇంత మంచి ర్యాంక్ ఇంత పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని అదే క్యాస్ట్ కింద కన్సిడర్ చేసి ఇక్కడ మనకి రిఫ్లెక్షన్ ఇచ్చింటారు. ఇంత పెద్ద ర్యాంక్ వస్తే ఇక్కడ వచ్చే అవకాశం లేదు. బట్ వాళ్ళకి ఎన్సీసీలోనో చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్ మిలిటరీ వాళ్ళు లేకపోతే స్పోర్ట్స్ అండ్ గేమ్స్లోనో ఆంగ్లో ఇండియన్ ఈ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి ఇంత ర్యాంక్ వచ్చినా కూడా అవకాశం ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. బీసీడీ బాయ్స్ 1087. బీసీడీ గర్ల్ వచ్చి 1825. బీసీఈ బాయ్ 2896 గర్ల్ కూడా అలాగే ఉంది. ఎస్సీ బాయ్స్ 4667. ఎస్సీ గర్ల్ వచ్చి 5184. ఎస్టీ బాయ్స్ 9063 గర్ల్స్ కూడా అలాగే ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటాలో 3025 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఓకే, అలాగే మనకి నెక్స్ట్ బ్రాంచ్ వచ్చి మెకానికల్ మనకి ట్రిపుల్ ఈ బ్రాంచ్ ఉంది. ఎలక్ట్రికల్ బ్రాంచ్ అంటారు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్.
సో దీంట్లో ఓసీ కోటాలో మనకి 1507 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది ఓసీ బాయ్స్ అండ్ గర్ల్స్. 3816 అనేది బీసీఏ కోటాలో గర్ల్స్ బాయ్స్కి ఉంటే బీసీఏ గర్ల్స్లో మనకి 4538 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీబీ బాయ్స్ వచ్చి 2037. ఓకే, గర్ల్ కూడా మనకి 2091 ర్యాంక్. ఇటు ఇంచుమించుగా ఇద్దరికి సేమ్ ర్యాంక్స్ కట్ ఆఫ్గా ఉన్నాయి. బీసీసీ బాయ్స్ 1507 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. 2064 బీసీడీ కోటాలో ఉంది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. 2021 బీసీ కోటాలో ఉంది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఎస్సీ బాయ్స్ వచ్చి 4131 ఉంటే ఎస్సీ గర్ల్ వచ్చి మనకి 6508 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఎస్టీ బాయ్స్ 4810 ఉంటే గర్ల్స్ కూడా అలాగే ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటాలో మనకి 2885 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఈడబ్ల్యూఎస్ గర్ల్స్లో 6420 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. మెకానికల్ బ్రాంచ్లో మనకి ఓసీ బాయ్స్ వచ్చి 3729 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంటే ఓసీ గర్ల్ వచ్చి 7309 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీఏ బాయ్స్ మనకి 6579 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీఏ గర్ల్ వచ్చి 10056 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీబీ బాయ్స్ 5396 కట్ ఆఫ్గా ఉంది. బీసీబీ గర్ల్ వచ్చి 8254 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీసీ బాయ్స్ 45,779 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీడీ బాయ్స్ మనకి 4540 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీడీ గర్ల్ వచ్చి 10,080 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీ బాయ్స్ మనకి 5822 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీ గర్ల్ వచ్చి 48854 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఎస్సీ బాయ్స్ మనకి 7773 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఓకే, ఎస్సీ గర్ల్ వచ్చి 23,675 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఎస్టీ బాయ్స్ మనకి 13,120 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఎస్టీ గర్ల్ 32,295 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటాలో మనకి 11,723 జనరల్ కోటాలో కట్ ఆఫ్గా ఉంది. ఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి వచ్చి 17,122 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఇది మొత్తానికైతే గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసాప్ ట్యాంక్లో లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫైనల్ ఫేజ్. ఓకే, లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫైనల్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్కి సంబంధించి కూడా మనం ఇక్కడ ఆల్రెడీ ఒక వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది ఫస్ట్ ఫేజ్. సో ఫస్ట్ ఫేజ్కి ఫైనల్ ఫేజ్కి కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుందండి. సో ఫైనల్ ఫేజ్లో మంచి ర్యాంక్ రాకపోయినా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. లేదా కొన్నిసార్లు మనకి రిఫ్లెక్షన్ అనేది మంచి కాలేజీలో ర్యాంక్ అనేది మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఈ కాలేజీకి ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో అలాంటి కేసెస్లో మనకి ఇక్కడ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో ర్యాంక్స్ తగ్గిపోయినట్టు చూపించచ్చు. అంటే మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఇక్కడ జాయిన్ అవుతారు కాబట్టి చిన్న ర్యాంక్ ఉన్న వాళ్ళు వేరే కాలేజ్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో మంచి ర్యాంక్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ కనిపించే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇది అన్ని కాలేజీకి ఇలా ఉంటుందని కాదు, కొన్ని కాలేజెస్లో వేరియేషన్ కూడా ఉంటుంది. సో మీకు ఇక్కడ అర్థమైంది, రివర్స్గా ఇక్కడ రిఫ్లెక్షన్ ఉంది. మంచి కాలేజ్ కాబట్టి మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు మళ్ళీ వేరే కాలేజెస్ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో జాయిన్ అయిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అయినట్టు కనిపిస్తుంది. సో ఇలా వేరియేషన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో మీరు నెగిటివ్ ఫీలింగ్ అయితే వెళ్ళకూడదు. ఎందుకంటే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఆల్మోస్ట్ కొద్దిగా ర్యాంక్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకే కాలేజెస్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అలాగే స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించింది కూడా మనకి యూట్యూబ్ ఛానల్ ఒక ఎక్సెల్ ఫైల్ ఉంది, దాని గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. సో ఈ మొత్తానికైతే ఈ వీడియోలో మాత్రం పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ 2024లో మాసాప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఫస్ట్ ఫేజ్ లాస్ట్ ఫేజ్ ర్యాంక్స్ లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా మనం డిఫరెన్షియేట్ చేస్తూ డిస్కస్ చేసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతే, ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ అనేది ఎక్స్క్లూజివ్గా డిప్లొమా వీడియోస్ ఉంటాయి. డిప్లొమాకి సంబంధించి ఆల్మోస్ట్ 100+ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో కరికులం గురించి, అలాగే కాలేజ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, సబ్జెక్ట్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మిడ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, మిడ్ ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మొత్తం కూడా పాలిటెక్నిక్ తెలంగాణ స్టేట్లో ఏకైక యూట్యూబ్ ఛానల్ అని చెప్పుకోవచ్చు. సో మీరు అప్డేట్స్ మిస్ కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.